ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధయతి తనయస్త్వం ప్రియా సుహృద్ త్వమేవ త్వం మిత్రం గురురసి గతిశ్చసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి హి వరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధపత్యాపయంతీ. సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృంత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ధనుర్మాసంలో తిరుప్పావైలో మనం 12వ పాసురానికి వచ్చాం. ఈ యొక్క 12వ పాసురాన్ని ముందుగా మనం అనుసంధానం చేసి తరువాత ఈ యొక్క గేయ రూపకాన్ని మనం శ్రవణం చేద్దాం. ముందుగా పాసురం అనుసంధానం చేద్దాం. కనైత్తెళమే కత్తురుమే కన్రుక్కిరంగి అని చెప్తుందనమాట. கணைத்தளமே கத்தருமே கன்றுக்கிறங்கி நினைத்துவன் வழியே நின்றுபால் சோரான் நனைதிலம் சேராக்கொன்ன சொல்லன் தங்காய் பனித்தனே வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியனை பாடவும் நீவாய் திரவாய் இனித்தா இந்திராய் இதன்ன பேருலக்கும் అనైతిల్లత్తారు మరిందేలోరెంబాబాయ్. ఈ యొక్క పాసురంలో గేయ రూపకం. ఇదేమీ నిద్దురే ఇకలెమ్ము చెల్లెలా లేదూడలు గలట్టి గేదెలన్నీయు పాలు పితుకువారలు లేక పెద్ద పొదుగులా బొరువు అరుచుచున్నవి చూడు మా దూడల యందున స్నేహమున పొదుగుల వేచేపునకు వచ్చి పాలధారలై ఏరుగా చారగా నీ ఇంట ముందు భాగము తడిసి బురదగా చేయగా శ్రీ కల ఇంట పుట్టితివి చెల్లెలా మా తలల మీదనో మంచు కురియుచు ఉన్నా నీ ద్వారమును పట్టి నిలిచినాము ఎల్లరము లంకాపురీషుడౌ రావణుని చంపినా జానకి రాముని స్మరించుచున్నను పలులాడ విధి ఏమి బండ నిద్దురా నీది లేలెమ్ము చెల్లెలా లేచిరాగదవమ్మా. కనైత్తిలోమే కత్తురుమే కన్రుక్కిరంగి అంటే కనైత్తు అంటే పాలు పితికేవారు కూడా లేదంట. అలాంటి సంపద ఉందన్నమాట. అంటే లేదూడల ఇనుము కన్రుక్కిరంగి కనికరము లేని నినైత్తు తలచి మున్వళియే స్తనముల గుండా నిండ్రు స్థిరముగా పాల్ అంటే సోరగా ననైతిలం షేరాక్కం తడిసి ఇల్లంతా కూడా బురద చేయు నచ్చెల్వన్ మంచి సంపద కలిగినటువంటి తంగాయ్ అంటే ఓ చెల్లెలా అంటే పాలు
వెతికేవారు లేనటువంటి అట్లాంటి గోసమృద్ధి కలిగినటువంటి వారు పొదుగుల నుండి ఆ యొక్క పాలంటా కూడా ఒక ధారగా ప్రవహిస్తుందంట. అంటే ఎంత సంపద ఉంటే గనక అన్ని పశు సంపదలతో ఉంటుందన్నమాట. అలాంటి జారగా మీ ఇంట ముందు భాగం అంతా కూడా తడిసిపోయి ఆ యొక్క పాల ధారలయకుండా ఆ యొక్క బురదగా అయిపోతున్నాడు. అట్టి శ్రీకల వింట అటువంటి సంపద కలిగినటువంటి ఇంట నువ్వు పుట్టినటువంటి ఓ చెల్లెలా, మా తలల మీద మా యొక్క తలలపై మంచు కురుచుచూ ఉన్నట్టు కూడా ఇప్పటికీ కూడా మేము వేకువజామునే ఆ యొక్క లంకాపురీషుడైనటువంటి రామచంద్రుని కీర్తించుచున్నాము. ఇక్కడ ఏముంటది మరి, మంచి ఓ చెల్ల పనిత్తలే వీసినన్ వాసల్ కడైపత్తి, మంచు తలపై పడుచుండగా నీ వాసల్ నీ యొక్క వాకిలిపై గడప పట్టుకొని మేము ఉన్నామమ్మా అని శ్రీకృష్ణుని విడిచి స్త్రీలకు రక్షంబగు శ్రీరామ ఉత్తరాన్ని కూడా, శ్రీరాముని యొక్క చరిత్రను కూడా ఈ యొక్క పాశ్రములో చెబుతూ సినెత్తినాల్ తిన్నిలంగై కోమానై చొత్త అంటే లంకాపురీషుడిని సంహరించినటువంటి రామచంద్రుని పాడవం నీ వాయి తిరువాయ్, ఆ యొక్క కీర్తించడానికి నీ వాయి తిరువాయ్, నీవు ఇంకా కూడా నోరు తెరిపి మాట్లాడుకుంటడం కాదమ్మా, నువ్వు కూడా వచ్చి మా యొక్క గోష్ఠిలో చేరమ్మా అని ఈ యొక్క పాసురంలో చెప్తున్నావు. కనైత్తిలుమే కత్తిరుమే కన్రుక్కిరంగి నినైత్తు మున్వళియే నిండ్రుపాల్ శోర ననైతిలం సేరాక్కుం నచ్చల్వంతంగాయ్ పనిత్తనే వేళనిన్ వాసల్ కడై పత్తి సినత్తినాల్ తిన్నిలంగై కోమానై చెత్త మనత్తుక్కినియాனை పాడవం నీవాయి తిరవాయ్ ఇనిత్తాజిందిరాయ్ ఈదన్న పేరురక్కుం అనైతిల్లత్తారు అరిందేలోరెంబాబాయ్. కాబట్టి ఈ యొక్క పాసురంలో ఆ యొక్క రామచంద్రుని అమ్మ మనకి వర్ణనగా చెప్పింది. అటువంటి విశేషమైనటువంటి యొక్క పాసురాన్ని మనం అందరం కూడా శ్రవణం చేసి ఆ యొక్క అమ్మ యొక్క కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరం కూడా మనం పొందుదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.